ఎంపీ ఈటెల రాజేందర్ పై కేసు నమోదైంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేసుకున్న ఘటనలో కేసు నమోదు చేశారు పోలీసులు. గ్యారా ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును ఫైల్ చేశారు. ఏకశిలానగర్ లో డ్యూటీలో ఉండగా ఎంపీ ఈటెలతో పాటు 30 మంది దాడి చేశారంటూ ఉపేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, ఎంపీ ఈటెల రాజేందర్ పై కేసు నమోదైంది. గ్యారా ఉపేందర్ తన ఫిర్యాదులో ఏ అంశాలను పేర్కొన్నారు? పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏకశిలానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈ భూ వివాదానికి సంబంధించిన ఎంపీ ఈటెల రాజేందర్ వారికి మద్దతుగా నిన్న ఉదయం అక్కడికి వెళ్లారు. ఎందుకంటే అక్కడ భూ వివాదంలో బాధితులకు దాదాపు 2000 మంది బాధితులకు అన్యాయం జరుగుతుందన్న వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అసహనంతో కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉన్నారు. వారిపైన అంటే ఈ బాధితులకు అన్యాయం చేస్తున్నారని వారిపైన చేయి చేసుకోవడం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ చేయి చేసుకున్న అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ ఓనర్స్ సంబంధించినటువంటి కొంతమంది అంతా కలిసి మూకుమ్మడిగా వారిపైన దాడి చేయడంతో దాదాపు 2-3 గాయాలైనట్టు కూడా గ్యారా ఉపేందర్ ఏదైతే రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ శ్రీ హర్ష కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు గ్యారా ఉపేందర్ పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో వీళ్ళ ఫిర్యాదు ఎంపీ ఈటెల రాజేందర్ పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 126, 115, 352, 351 రెడ్ విత్ 189/2 రెడ్ విత్ 191 బిఎన్ఎస్ యాక్ట్ల ప్రకారం పోచారం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే దాడి చేశారో దాదాపు సుమారు 30 మంది దాడి చేసినట్లుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 1985 సంవత్సరంలో వెంచర్ చేసినటువంటి ఇందులో దాదాపు 2000 మంది బాధితులు ఫ్లాట్స్ కొన్నారు. కానీ వీరికి అన్యాయం జరుగుతుంది, దౌర్జన్యంగా కొంతమంది వాళ్ళ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అసహనంతో మాత్రమే తాను బాధితులకు న్యాయం జరగడం లేదు, అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతోనే చేసుకున్నానని చెప్పి క్లారిటీ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ ఇచ్చారు. కానీ ఇటు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి యజమానులు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తమ సెక్యూరిటీ పైన దాడి చేయడానికి మాత్రం వాళ్ళు తీవ్రంగా పరిగణించారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాదాపు 4 సర్వే నెంబర్లలో 48 ఎకరాలకు పైగా తమ సంస్థకు సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు. ఈటెల రాజేందర్ లీగల్ గా ఈ విషయాలు తెలియకుండా కోర్టు పరిధిలో ఉన్న అంశంలో తాను వచ్చి ఈ విధంగా బిహేవ్ చేయడం, మా సిబ్బంది పైన దాడి చేయడానికి మాత్రం మేము పూర్వం ఖచ్చితంగా ఇటు పోలీస్ కేసే కాదు ఇటు లీగల్ గా కూడా మేము ముందుకెళ్తాం. పూర్తి స్థాయి వివరాలు తెలియకుండా రాజకీయాలతో సంబంధం లేని ఒక ప్రైవేట్ ల్యాండ్ పైన ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చి ఈ విధంగా దాడులు చేయడానికి మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి అటు ఆ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ వివాదం నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వివాదం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధుల పైన ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ దాడి చేయడం, అనంతరం వాళ్ళంతా సహనం కోల్పోయినటువంటి వారు వాళ్ళందరిపైన దాడి చేయడంతో ఈ వివాదం అనేది మరింత పెద్దదైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈటెల రాజేందర్ కు ఈ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా మరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎలా స్పందిస్తారు, ఇటు నిర్మాణ సంస్థ కూడా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి ఎలా ముందుకు వెళ్తుంది, బాధితులు ఏం చేస్తారనేది కూడా మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.